రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తెలంగాణలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై అధికారులు పరిశీలన జరిపి అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తెలంగాణలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై అధికారులు పరిశీలన జరిపి అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. తను ఎటువంటి కేసు హాజరు కాకుండా, నోటీసు లేకుండా, తనపై కేసున్న అంశం కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసును మెన్షన్ చేయలేదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ చేసినారు. గాంధేయవాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని. कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है. तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తన నామినేషన్ని ఎలక్షన్ కమిషన్ అధికారి తిరస్కరించినట్టుగా వార్త అయితే అందుతూ ఉంది. దాంట్లో చాలా కుట్రలు ఉన్నాయనేది ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే మధ్యప్రదేశ్ సంబంధించి రాజ్యసభ ఎన్నికలకి రంగం అంతా సిద్ధమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఎన్నికలకు అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. సో అందులో తను దాఖలు చేసినటువంటి దాంట్లో క్లియర్గా ఒక కేసు ప్రస్తావన వచ్చిందనే అంశం వినిపిస్తూ ఉంది. దాని మీదనే బీజేపీ అధికారులు, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ అధికారులు ఎలక్షన్ అధికారికి
దీనికి సంబంధించిన కంప్లైంట్ చేయడం జరిగింది. తనకు ఒక కేసు విషయంలో తను ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఒక కేసు విషయంలో పూర్తిగా దాని మీద డీటెయిల్స్ రాలేదు. ఇంకా అది కోర్టులోనే నడుస్తూ ఉంది. తన నామినేషన్ని తిరస్కరించాలంటూ కూడా వారు ఎన్నికల అధికారికి లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపించింది. ఆ నేపథ్యంలో ఆ ఎన్నికల అధికారి మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి ఏవైతే ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ ముందుకు ఏదైతే వారు అఫిడవిట్ దాఖలు చేస్తారో అది క్లియర్గా మరొకసారి పరిశీలించిన తర్వాత ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ విషయంలో ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నామినేషన్ అనేది చెల్లదు అనే తన మీద కేసు ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నది. దీని మీద క్లియరెన్స్ లేదు కాబట్టి తను ఇచ్చినటువంటి ఈ నామినేషన్ చెల్లదు అనే దాని మీద కూడా ఎన్నికల అధికారి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ రాజ్యసభగా తను వేసినటువంటి నామినేషన్ను తిరస్కరించినట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు. కావాల్సుకునే బీజేపీ పార్టీ ఇవాళ ఒక మహిళా బిడ్డని, ఒక ఆడబిడ్డని ఓర్చుకోలేకపోయింది. బీజేపీ పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇవాళ వేసినటువంటి నామినేషన్ అంతా కూడా క్లీన్గా ఉన్నది. ఎట్లాంటి కేసు కూడా అందులో లేదు. కావాల్సుకొని ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నాయకులంతా కూడా ఇవాళ దాని మీద ఒక కుట్ర చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఖచ్చితంగా ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని ముందుకెళ్తుంది. ఖచ్చితంగా పోటీ చేసి తీరుతుంది. ఇంకో నామినేషన్ వేసి తీరుతామనేది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు, ఫైర్ అవుతూ ఉన్నారు ఇటు బీజేపీ ప్రభుత్వం మీద. అదేవిధంగా అటు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ నాయకులు దీనికి వ్యతిరేకంగా వెళ్తున్నారో వారందరి మీద కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మధ్యప్రదేశ్లో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇవాళ ఓర్చుకోలేక, అంటే అన్ని రాష్ట్రాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సానుకూల స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద రోజు రోజుకి నమ్మకం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ పార్టీ ఒక అక్కసుతోని ఒక ఆడబిడ్డని చూడకుండా కూడా మీనాక్షి నటరాజన్ మీద ఈ విధంగా కుట్ర చేశారు. ఈ కుట్రలను ఖచ్చితంగా ఎదుర్కొంటామనేది అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం మీద. కానీ అటు బీజేపీ మాత్రం దీనికి సంబంధం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎన్నిక ముందైనా కూడా నామినేషన్ వేసే ముందు వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతే కూడా ఆస్తులు కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి రీసెంట్గా ఏదైనా గొడవలకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్లు కావచ్చు, అవన్నీ కూడా నామినేషన్ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలక్షన్ అధికారికి కూడా. సో ఆ ఇచ్చినటువంటి నేపథ్యంలో అదంతా కూడా ఒకసారి పరిశీలిస్తారు. ఆ పరిశీలించినటువంటి నేపథ్యంలో తను ఇచ్చినటువంటి రాంగ్ డీటెయిల్స్ వల్లనే తన నామినేషన్ తిరస్కరణకు గురైంది అనే దాని మీద కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కావాల్సుకుని ఒక సింపతి రాజకీయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఏదైనా కూడా అది ఎలక్షన్ అధికారి దాంట్లోనే ఉంటుంది తప్ప ఎవరు ఏది చేసినా కూడా అందులో చెల్లదు అనే దాని మీద బీజేపీ కొట్టిపడేస్తున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీయే. కావాల్సుకొని ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మెయిన్గా కాంగ్రెస్ పార్టీ మీదనే టార్గెట్ చేస్తూ ఉన్నది అనే దాని మీద కూడా దమ్ముంటే ఎన్నికల్లో ఎదుర్కోవాలి, కానీ ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ మానుకోవాలనే దాని మీద కూడా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ నేతలంతా కూడా అటు బీజేపీ నాయకుల మీద, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద అంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. చూడాలి మరి ఈ జరుగుతున్నటువంటి సంఘటన ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఇంకా ఏ విధంగా వివాదాస్తులకి దారితీస్తుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోసారి దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో కూడా, ఆధారాలతో కూడా మీనాక్షి నటరాజన్ మరోసారి నామినేషన్ వేయడానికి వెళ్తుందన్నట్టుగా వార్తలు వస్తాను. మరి ఆ నామినేషన్ ఓకే చేస్తుందా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.